ఇటీవల ప్రకటించినటువంటి ఉమ్మడి అభ్యర్థులు 99 మంది చూసి జగన్లో భయం పుట్టుకొస్తుందని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వా, ఎవరిలో ఎవరికి భయం పుడుతోందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గట్టిగా 45 రోజులండి, ముందుంది ముసళ్ళ పండగ, కానొచ్చేది గట్టెక్కి చూడటం ఎందుకంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభంజనాత్మకమైనటువంటి విజయంతో 2019లో ఆంధ్ర రాష్ట్రం దద్దరిల్లిపోయేలాగా వైఎస్ జగన్ నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేటటువంటి మాట మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మే నెలలో మ్రోగబోతా ఉంది. ఇదైతే నేను చాలా గర్వంగా, మరి ప్రజలందరి ముందుకి నిజంగా సగర్వంగా మమ్మల్ని పంపుతున్నందుకు మీడియా ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా 2014లో మేము ఓడిపోయినా, 2019లో మేము గెలిచినా, ఆనాడు సోనియమ్మను ఆయన ఎదిరించిన, పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేము ఆయనతో నడిచిన ఒక దమ్మున్న నాయకుడితో మేము నడిచాం. మా భవిష్యత్తు కోసం ఆలోచించాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాడు, ఆయన నిరూపించుకున్నాడు, మమ్మల్ని నిలబెట్టాడు ప్రజల ముందు. సో అటువంటి నాయకుడి కోసం ఏ రకంగా పదవులు ఉన్నా లేకపోయినా అట్లాంటి నాయకుడి దగ్గర బ్రతకటం అనేది అదొక చరిష్మా, అదొక చరిత్రలాగా మిగిలిపోతుంది. ఇలాంటి జెండా కూలీలు మోసే పార్టీల్లో నిజంగా మీరు చూస్తున్నారు కొన్ని చోట్ల జనసేన సైనికులు ఇతని కంటే జగనే 100 రెట్లు మేలు, జగనే 100 రెట్లు మేలు, కార్యకర్తల గురించి చూస్తున్నాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు అని చెప్పని నిన్నగాక మొన్న మరి చంద్రబాబు నాయుడు గారి టీంలో నుంచి ఒక ఆయన వచ్చేసారు కదా. మరి ఒక్కొక్కళ్ళు వైసీపీ బాట పడుతున్నారంటే ఎందువల్ల పడుతున్నారు? మీ విధానాలు బాగున్నాయనా? ఖచ్చితంగా. ఏ విధానం బాగోలేదో చెప్పాలి, ఏ విధానం బాగాలేదో చెప్పాలి. మరి మీ నుంచి వెళ్ళిపోతున్నారు చాలా మంది. మా నుంచి వెళ్ళిపోవడం అనేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమన్యాయం చేయటానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాడు. సాయశక్తుల మా 175 మంది దానిలో ఎక్కడో అరాకొర, ఇక్కడ వీళ్ళకి అసలు తడబడుతున్నారు కదా. ఏ పార్టీలోనైనా ఒక కుటుంబం, ఏ పార్టీ అయినా ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న పొరపచ్చాలు వచ్చినట్టుగా పార్టీలో కూడా చిన్న పొరపచ్చాలు వస్తాయి. మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ మా వెనక్కి వచ్చేసేయలేదా? ఇదొక డ్రామా అంటున్నారుగా. అస్సలు ఏమీ కాదు, ఏమీ కాదు. జగన్ డ్రామా అంటున్నారు. అస్సలు మీరు జగన్ డ్రామా అంటున్నారు కదా, జగన్ గారిని వదలలేక మళ్ళీ ఆయన వెనక్కి వచ్చారు. ఇప్పుడు షర్మిలమ్మ గారితో పయనిస్తాను అని ఆయన చెప్పినటువంటి మాటల్లో ఆయన చెప్పడానికి చెప్పి ఆయన వెళ్ళిపోయినా ఆయన రాజన్న బిడ్డ, ఈయన రాజన్న బిడ్డ అన్నారు. కానీ షర్మిలమ్మ గారి వ్యవహార శైలి ఆయనకి నచ్చలేదు. అంత విపరీతమైనటువంటి వ్యాఖ్యల తీరు ఆయనకి నచ్చలేదు. మంచైనా చెడైనా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళడం అనేది నిజంగా అదొక బాధాకరమైనటువంటి సంఘటన. అది నా లైఫ్లో వస్తుందని నేను అనుకోలేదు. నేను ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు అనేది రాకుండా చూసుకుంటాము. ఆయన ఏది చెబితే, అసలు అభ్యర్థులను ఎవరినిచ్చినా, అసలు నాకే పని ఇచ్చినా ఏ పని ఇవ్వకపోయినా ఆయన ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధమని చెప్పారా, చెప్పలేదా? మరి వెనక్కి వచ్చేసి రంగాల్నే వెనక్కి వచ్చేసారు అంటే పాపం ఆయనకి ఏదో పదవి ఇస్తే వచ్చాడని చెప్పని మీరు అందరూ అనొచ్చు. మరి పదవి ఏమి ఇవ్వలేదుగా పాపం మా రామకృష్ణారెడ్డి గారికి. నువ్వేది చెబితే అది చేస్తానన్నా అని మరి ఎందుకు వచ్చారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఏం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోలేరండి. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత బాగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడో ఆయన కొడుకుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలేదండి. ఆయన కంటే 10 అడుగులు ఎక్కువగా ప్రజలకు ఏదో చేయడానికి ఆయన ఇప్పటి వరకు కూడా నిన్న రైతు భరోసా వేశాడు, అంతకుముందు ఆసరా వేశాడు, అంతకుముందు చేయూత వేశాడు. అసలు లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రజలకి మనం ఏదో కోడ్ వచ్చేంత వరకు కూడా మనం గవర్నమెంట్లోనే ఉంటాము, అంతవరకు మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేద్దాం అని ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడండి. ప్రజలకు వేసినటువంటి మన షర్మిల గారు 8 లక్షలతో అసలు సిగ్గుపడాలండి. నిర్మలా సీతారామన్ గారే ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న క్షణం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 1,77,000 కోట్ల రూపాయలు మాత్రమే నామ్స్ ప్రకారంగా
తీసుకున్నాడే తప్ప, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆ ఇదిని బట్టే తీసుకున్నాడు తప్ప ఎక్కడా కూడా అంతకు మించి తీసుకోలేదని ఆవిడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏ లెక్కలో 8 లక్షలు 9 లక్షలు అని మాట్లాడతారండి. కానీ మీ మీద షర్మిల చాలా ధ్వజమెత్తుతున్నారు, చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. అది చాలా తప్పండి. ఖచ్చితంగా ఆవిడ పశ్చాత్తాపం అయితే పొందుకుంటుంది, ఇదైతే ఖచ్చితం. రక్త సంబంధానికి విలువివ్వకుండా కడుపులో ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎక్కడైనా ఎవరినైనా కదపండి, ఎక్కడైనా ఆవిడ వెళ్ళి ఏదో సభల్లో ఏదో మాట్లాడగలటి మాట్లాడుకుంటున్నారు. డిక్లరేషన్ ఇస్తున్నారంట ప్రత్యేక హోదా కావాలని. నేను ఒక మాట చెప్తున్నానండి, వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ చేసిన అన్యాయం ఈ రోజుకి కూడా ఎవ్వరూ మర్చిపోరు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళు ఇచ్చినంత మాత్రాన ఏది ఇదవదు. సెంట్రల్ గవర్నమెంట్లో ముందు స్థానాలు దక్కించుకోవాలి కదా. తెలంగాణలో కాంగ్రెస్ ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా వచ్చినంత మాత్రం ఒక హవాగా వచ్చిందా ఏంటి? ఒక హవాగా వచ్చిందా ఏంటండి కాంగ్రెస్? ఒక హవాలా హవా అంటే ఆంధ్ర రాష్ట్రం, హవా అంటే వైఎస్ఆర్సీపీ, హవా అంటే ఒక ప్రపంచమైనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అది ఒక వేవ్ అంటే. ఇంతకీ తాడేపల్లి సభ మీకు మీ సిద్ధం సభలకి ధీటుగా ఉందా లేదా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా చూపిస్తున్నారు. ఎక్కడ 10 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభకి అసలు ఎజెండా లేనటువంటి జెండా సభకి ఏమన్నా పొంతనుందండి? అసలు ఏమన్నా పొందనుందా? చాలా భారీ ఎత్తున వచ్చారని చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. చెప్పుకోవడానికి ఆచరణకి చాలా తేడా ఉంటుందండి. చెప్పుకోవటం కాదుగా, మీడియాలు ఉన్నాయి, మీ మీడియాలు ఉన్నాయి. అంటే మరి డ్రోన్ కెమెరాస్తో కూడా షూట్ చేస్తూ ఉన్నారు. మరి మాదంతా డ్రోన్ కెమెరాస్తోనే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఏ రకంగా ప్రజలు వచ్చారనేది మేము చాలా స్వచ్ఛందంగా చూపించాం. అది ఏం చూపిస్తున్నారు? ఎంతమంది వచ్చి ఉంటారు? సుమారు 10,000 మంది వచ్చారా? వాళ్ళ లెక్క ప్రకారం 6 లక్షలు అంటున్నారు. అవునా? అలాగా రాలేదంటారా? వాళ్ళ మనస్సాక్షులకు తెలుసు. రేపు బాపట్ల దగ్గర జరగబోయే సిద్ధం సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అద్భుతంగా ఉంటుంది. 24 జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నిబద్ధత, నిజాయితీ, ఆయన మాట్లాడే మాటలో తేడా లేనితనం, ఆ స్థిర చిత్తం, ఆ నిబద్ధత ప్రజలకి నచ్చింది. కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి ఈ సిద్ధం సభల్ని దాదాపు 40-50 నియోజకవర్గాల నుంచి తరలించి అంతమందిని అక్కడికి తీసుకొస్తున్నారు, అందువల్లే జనాలు చాలా పెద్దగా ఎక్కువగా వచ్చేటట్టు చూపిస్తున్నారని కూడా చెప్తున్నారు. పనితనం లేనోడు ఏదన్నా మాట్లాడతాడు. సమర్థుడైనటువంటి వ్యక్తిని చూసి ఏడవటం తప్ప వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఇప్పుడు అలాంటి నింద లేకపోతే ఏదో వాళ్ళకి పబ్బం ఎలా గడుస్తుంది? మీకు గట్టి పోటీ ఇవ్వాలనే తాడేపల్లి సభ నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు వాళ్ళు. బాగా జరిగిందిగా, చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా తెగ మెచ్చేసుకుంటున్నారు. ఎంత ఎక్సలెంట్గా స్పీచ్లు చెప్పారనుకుంటున్నారు. పాపం అసలు నిజంగా సిగ్గుపడాలండి. మనం ఏం చేయగలం, ఏం చెయ్యబోతున్నాం, ఏం చెయ్యాలి అనేది చెప్పారా? జగన్ని తొక్కాలి, జగన్ని పిసకాలి, జగన్ని నెత్తిరెత్తుకోవాలి, జగన్ని కిందకి తీయాలి, ఇవి తప్ప చండాలంగా జగన్నామస్మరణ జరిగిందా? అంతే, నిజంగా జగన్నామస్మరణ. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా వీళ్ళని ఎక్కడ ఏమీ పెద్ద లెక్క చేస్తున్నట్టుగా మాట్లాడట్లేదు. కానీ వీళ్ళు మాత్రం జగన్ 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 పాపాలన్నా పోతాయి అనుకోనియండి శుభ్రంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాడు, ప్రభుత్వపు సొమ్ము ఇవ్వడంలో జవాబుదారీతనంగా ఉన్నాడు, ప్రజలను కాపాడటంలో జవాబుదారీతనంగా ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటంలో జవాబుదారీతనంగా ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఆ మంచి పనులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది బండి పుణ్యశీల గారు చెప్తున్నారు. తాడేపల్లిలో టీడీపీ జనసేన నిర్వహించినటువంటి ఉమ్మడి సభ అజెండా లేని జెండా సభగా మారిందని, ఇరువురు నాయకులు ఏం చెప్పారో కూడా ప్రజలు అర్థం కాక మరి బుర్రగోక్కున్న పరిస్థితి కూడా ఉందనుకుంటూ ఆవిడైతే ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం.